ఇవాళ చంద్రశేఖరరావు గారు ఏ విషయంలో అయినా చూడండి సత్య వరకు పట్టించుకోడు. సచ్చినాకేమని ఇస్తా అంటాడు శవానికి. ఇవాళ రైతులకు కూడా రైతు బీమా లేదు. వ్యవసాయం అంటే పంటల బీమా లేదు, రైతు బీమా ఇస్తా అంటాడు. అంటే పంటల బీమా అంటే పంట నష్టపోతే రైతుకు నష్టపరిహారం వస్తే రైతు ఆత్మహత్య చేసుకోడు. కానీ రైతు చచ్చిపోయినాక మాత్రం రైతు బీమా ఇస్తా అంటాడు. అంటే నువ్వు జావు, నేను నీ సావుకు పైసలు ఇస్తా అని. రైతు చట్టాలకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు చచ్చే వరకు పలకరించుకోలేదు, పట్టించుకోలేదు, కనీసం సానుభూతి తెలపలేదు, ఆ పోరాటంలో నీ భాగస్వామ్యం లేదు. కానీ చచ్చినాక మాత్రం పోయి 700 మంది మనిషికి 3 లక్షల రూపాయలు ఇస్తా అని పోయి దానికి పెద్ద పెద్ద ఫోటోలు దిగి దానికి పెద్ద ప్రచారం కల్పించి డాంబికాలన్నీ. ఈ బుద్ధి జ్ఞానము చట్టం తెచ్చినప్పుడు పార్లమెంట్లో నీ ఎంపీలు ఏమైనరు? నువ్వు అప్పుడు గడ్డి తింటున్నావా? నీ ఎంపీలు ఏమైనా గాడిదలను కాస్తుర్రా? పార్లమెంట్ చర్చ వచ్చినప్పుడు పార్లమెంటు రోజుల కొద్దీ నెలల కొద్దీ మేము అడ్డుకున్నప్పుడు కనీసం ఒక్క రోజైనా మేము గాంధీ బొమ్మ దగ్గర దీక్ష చేస్తున్నప్పుడు కనీసం పలకరించడానికి పరామర్శించడానికి కూడా రాలేదు కదా. మోడీ గోదిలో కూర్చున్న మీరే కదా, మోడీ ఒడిలో కూర్చొని మమ్మల్ని ఎక్కిరించింది మీరే కదా. ఇవాళ మోడీ నీకేన్నో కెలికిండానో లేకపోతే మోడీకి నీకు వాటాలల్లా వచ్చిన కమిషన్లల్లా తేడాలు వచ్చినాయి కాబట్టి ఎప్పుడు కూడా ఆకు రౌడీని గల్లీ రౌడీ కొడతాడు, గల్లీ రౌడీని సిటీలు ఉండే రౌడీ కొడతాడు, సిటీలు ఉండే రౌడీని మాఫియా డాన్ దంతాడు. మీ ఇద్దరి మధ్యలో ఆకు రౌడీకి గల్లీ రౌడీకి మధ్యలో జరుగుతున్న లావాదేవీల మధ్యలో ఏర్పడ్డ పంచాయతీ. ఈ పంచాయతీకి పెద్ద చిత్రీకరించి ప్రజాస్వామ్యాన్ని జోడించి పరిరక్షణ అనే ఒక పదాన్ని క్రోడీకరించి అదేందో పదం వాడతాడు. ఏంది అది? ఆయన ఏమో మాటలు చెప్తాడు. అబ్బా ఏంది అది? గుణాత్మకమైన మార్పు అంట. అసలు నీ గుణం ఎప్పుడైనా చూసుకున్నావా? ఇంట్లో నన్ను అడిగినావా నీ గుణం ఎట్లాంటిదో? నీ గుణమే గుడిసేడింది. గుడిసేట గుణం పెట్టుకొని గుణాత్మకమైన మార్పు తీసుకొస్తా అని ఎవరికి కథలు చెప్తున్నావు కేసీఆర్? ఎవరు నమ్మాలే నిన్ను? నీ ఇంటోళ్ళన్నా నమ్ముతున్రా? మా సంగతి విడిచిపెట్టు. నీ పార్టీలో ఉన్నోళ్ళు అందరినీ వరుసగా కూర్చోబెట్టి ఓ రూమ్లో ఎవరినైనా పెట్టి అడిగిపోయి, లేదంటే నీ కుటుంబ సభ్యులకు అదేందో టెస్ట్ చేస్తారు కదా నేరస్తులకు, లై డిటెక్టర్ కానీ నార్కో అనాలిసిస్ కానీ, నీ కుటుంబ సభ్యులకు నువ్వు చెప్తున్న దాన్ని నమ్ముతున్నారో నార్కో అనాలిసిస్ చేయించు, లేకపోతే అదేదో టెస్టులు ఉంటాయి కదా ఆ టెస్టులు చేయించు. నీ కుటుంబ సభ్యులన్నీ నిన్ను నమ్ముతుర్రా? ఇంటోడు నమ్మడు, ఇంట్లోళ్ళు నమ్మరు, నీ పార్టీలు ఉన్నోడు నిన్ను నమ్ముతలేడు. కేసీఆర్ ఎందుకు ఇంకా నటించాలనుకుంటున్నావు? ఆయనకు భయమైంది శ్రీలంకలో జరిగిన పరిణామాలు చూసి, రాజపక్షే ఇంట్లో జరిగిన ఘోరాలను చూసి, దేశం విడిచిపెట్టి పారిపోయిన పరిస్థితులను చూసి, లక్షలాది మంది ఉప్పెనలాగా ఉప్పొంగితే రాజపక్షే ఎక్కడ దాచుకోవాలనో తెలవకుండా పరిగెత్తుకొని పారిపోయిన పరిస్థితులు చూస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూతో తెలంగాణ ప్రజలు లక్షలాది మంది ఒకవేళ వస్తే ఎట్లుంటుందో ఆయన ఊహించుకున్నాడు. తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, గజ్వేల్లో కేసీఆర్ ఫామ్ హౌసే కాదు, జన్వాడలో కేటీఆర్ కూడా ఫామ్ హౌస్ ఉంది. అంతకంటే విలాసవంతమైంది. స్విమ్మింగ్ పూల్లో దుంకుతారు. సేమ్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ జన్వాడలో చిన్నాయన దగ్గర కూడా సేమ్ అట్లనే ఉంది. నేను యువకులకు సూచన చేస్తున్నా, పోయినప్పుడు కొంతమంది అక్కడికి కొంతమంది ఇక్కడికి పోండి. రాజపక్షే కుటుంబం ఎట్లయితే శ్రీలంక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి లక్షలాది ప్రజలు వాళ్ళను తుదమిట్టించడానికి బల్యాలతో బర్షలతోని వచ్చిండ్రో, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఇది మొదటిసారి కాదు తెలంగాణలో, తొలిసారి నిజాం నవాబుల పైజామలు ఊడగొట్టి సాయుధ రైతాంగ పోరాటంతో రజాకారులను పొలిమేర్లు దాటే వరకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉంది, అనుభవం ఉంది. ఆ అనుభవం ఉన్న వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. రజాకర్ల పైజామాలు కూడా కొట్టిన వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులు వచ్చి ఇట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిన సందర్భం వస్తుందని కేసీఆర్ గారు ముందు జాగ్రత్త చర్యలకు పాల్పడుతున్నాడు.
ఎందుకైనా మంచిది మనం కూడా ఒక విలన్ను చూపిస్తే ఆ విలన్ దిక్కు పోతారని. ఆ విలన్ మోడీ ముసుగులో. మోడీకి నీకు నిజంగానే శత్రుత్వం ఉంటే, మోడీకి నీకు వ్యవహారాలు బెడిసి కొట్టుంటే, మోడీ నిజంగానే నీ మీద కేసులు పెట్టాలని అనుకొని ఉంటే కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు. సహారా ఇండియా కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ 2011లో పెట్టింది, ముద్దాయిగా కేసీఆర్ ఉన్నాడు. ప్రావిడెంట్ ఫండ్ కుంభకోణం ఇట్లుంటే ఈఎస్ఐ హాస్పిటళ్ల నిర్మాణ కుంభకోణంలో ఎలుగుబంటి సూర్యనారాయణ నువ్వు కలిసి దోసుకున్న దోపిడీ పాల్పడ్డ అవినీతి మీద సిబిఐ కేసు ఉంది. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన ఫిర్యాదుతోటి నివేదికతోటి సిబిఐ విచారణ ఉన్నది. దాంట్లో మీద ఆల్రెడీ 2 కేసులు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పాల్పడ్డ అవినీతి మీద సిబిఐ కేసులు చేసింది. ఆ సిబిఐ కేసులలో ఛార్జ్షీట్లు వేయకుండా, ఒకవేళ ఈ మధ్యకాలం వేసిందేమో నాకు తెలియదు, ఆర్థిక నేరంలో ఆర్థిక ఉగ్రవాది అయిన చంద్రశేఖరరావు గారిని అరెస్టు చేసే అవకాశం ఉన్నా ఈగ వాలకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నదే కేసీఆర్ను నరేంద్ర మోడీ. సొంత పార్టీ వాళ్ళను వదలలే, సొంత ముఖ్యమంత్రులను వదలలే, యడ్యూరప్ప లాంటి వాళ్ళని పదవుల్ని తొలగించడమే కాకుండా కేసులు పెట్టి వేధించిండు. ఎన్నో ఏళ్లుగా తమతో కలిసి ఉన్న శివసేనను కూడా వదిలిపెట్టలేదు. ఈడీలు, ఇన్కమ్ ట్యాక్సులు, సిబిఐలు, చివరికి ఆ పార్టీని కూడా చితగొట్టిండు, చీలగొట్టిండు. ఇవాళ పార్టీ ఉందా లేదా అని దాని మనుగడనే ప్రశ్నించే పరిస్థితులు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండ్రు. ఇక కాంగ్రెస్ను ఎన్నిసార్లు చీల్చిండో చెప్పాల్సిన అవసరమే లేదు నరేంద్ర మోడీ గారు. ఇన్ని అరాచకాలు చేసిన నరేంద్ర మోడీ గారు నీ దగ్గరికి ఎందుకు రాలే? నీ మీద ఎందుకు ఈగ వాల్తలేదు? నువ్వు నీ పిల్లలు అంత నీతిమంతులు, జాతి ఉద్ధారకులా? ఏడ ముట్టుకున్నా, ఏ ఫైల్ పట్టుకున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మినిమం 10 సంవత్సరాలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. అట్లాంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఈ రోజు వరకు కూడా ఒక్క నివేదిక కూడా, నేనే 100 ఫిర్యాదులు ఆధారాలతో సహా నరేంద్ర మోడీకి, అమిత్ షా గారికి, సిబిఐకి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నేనే స్వయంగా ఫిర్యాదులు చేసిన. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా చేసిన, ఎంపీ అయినాక ఎంపీగా చేసిన, అందరినీ కలిసి వచ్చినాం. నైనీ కోల్ కుంభకోణంలో అదాని కంపెనీ ద్వారా ప్రతిమా శ్రీనివాస్కు కట్టబెట్టాలనుకున్న దోపిడీ మీద 40,000 కోట్లు, మా వెంకటరెడ్డి గారు చెప్తున్న 60,000 కోట్లని, అన్ని వేల కోట్ల కుంభకోణానికి పాల్పడేదానికి నరేంద్ర మోడీకి ప్రత్యక్షంగా ఫిర్యాదు చేసినాం. బొగ్గు ఆ శాఖకు సంబంధించిన ప్రహ్లాద్ జోషి గారికి మేమే స్వయంగా పోయి ఫిర్యాదు చేసినాం. కోల్ సెక్రటరీ దగ్గర 3 గంటలు మా వాదన వినిపించినాం, ఆధారాలు ఇచ్చినాం. అయినా టెండర్ ముందుకే పోయింది తప్ప టెండర్ ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు నియమ నిబంధనలు ఉల్లంఘించి కొల్లగొడుతుంటే మమ్మల్ని వదిలేసే విద్యుత్ కొనుగోళ్లలో అత్యంత అవినీతి జరిగిందని డాక్టర్ లక్ష్మణ్ నాయుడు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, 100 సార్లు ఆరోపణలు చేసిండు, ఫిర్యాదు చేసిండు, ఫైల్ పక్కన పెట్టారు. గ్రనైట్ తరలింపులో 100,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఈనాటి బండి సంజయ్ శాఖ అధ్యక్షుడు ఎంపీ అయిన తర్వాత చేసిన ఫిర్యాదులు అవే. వాటి మీద కూడా నువ్వు చర్యలు తీసుకోలేదు. మీ పార్టీ అధ్యక్షుడు నడ్డా, జేపీ నడ్డా నుంచి మొదలు పెడితే హోంశాఖ మంత్రి అమిత్ షా వరకు కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారింది. వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని మీరు చెప్పిండ్రు. మరి ఎందుకు విచారణకు ఆదేశించలేదు? నేను అనేది ఎఫ్ఐఆర్ చేయడం, కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం గురించి నేను మాట్లాడతలేదు. కనీసం ఇచ్చిన ఫిర్యాదు మీద ఇందులో అవినీతి జరిగిందా లేదా నివేదిక ఇవ్వమని విచారణ సంస్థలకు నివేదిక కూడా కోరలేదు. అంటే మీ ఇద్దరి బంధం ఫెవికల్ బంధము, మీ ఇద్దరి బంధం తోడు దొంగల బంధము, మీ ఇద్దరి బంధం దోపిడీ బంధము. నువ్వు దోస్తున్నావు, నువ్వు దోసుకున్న దాంట్లోకి వెళ్ళి వాళ్ళ ప్రొటెక్షన్ మనీ.
హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.